హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్. ఈరోజు మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి, అదేవిధంగా వాటి యొక్క లక్షణాలు, అది ఏ విధంగా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, అదే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని అంటాం. ఈ పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, పీసీఓడి అంటే ఓవరీస్లో అంటే అండాశయం ఉంటుంది కదా, అందులో నీటి బుడగలు అవ్వడం, దాన్నే మనం ఓవరియన్ సిస్ట్ అని అంటాము. ఇలా ఒక్కటే ప్రాబ్లం అనేది అక్కరవుతే దాన్ని మనం పీసీఓడి అని అంటాము. అదే పీసీఓఎస్ అంటే ఈ ఓవరియన్ సిస్ట్తో పాటు ఇంకా 2 కంటే ఎక్కువ డిసీజెస్ కూడా వస్తాయన్నమాట. లైక్ ఒబేసిటీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే షుగర్, బీపీ అలా. అదేవిధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి అనేది కరెక్ట్గా ఉండకపోవడం, ఇవన్నీ పీసీఓఎస్ కిందికి వస్తాయి. ఈ ఓవరియన్ సిస్ట్ అంటే ఇది ఒక నీటితో నిండినటువంటి బుడగ అని చెప్పుకున్నాం. ఇది సాలిడ్ ట్యూమర్ కావచ్చు, లేదంటే సిస్టిక్ ట్యూమర్ అయినా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఈ ఓవరీస్ పైన సిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక హార్మోనల్ డిసార్డర్ అని కూడా చెప్పొచ్చు. ఈ సిస్ట్లు ఈ ఓవరీస్లోనే కాకుండా థైరాయిడ్, కిడ్నీస్, అబ్డామెన్, స్కిన్, లివర్, ప్యాంక్రియాస్లో కూడా వస్తాయి. ఎప్పుడైతే ఈ సిస్ట్లు దాని యొక్క సైజు 5 mm కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం కొంచెం సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ పీసీఓడితో మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ ఉమెన్స్ సఫర్ అవుతూ ఉన్నారు. ఇది 12 నుంచి 45 years మధ్యలో ఎక్కువగా వస్తుంది. ఈ ఓవరీస్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్, అదేవిధంగా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా. సో ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్తో పాటు ఎగ్స్ని కూడా రిలీజ్ చేస్తాయి ఫీమేల్స్లో. ఇంకా ఇవి మెన్స్ట్రువల్ సైకిల్, ఫెర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ సిస్ట్లు ఓవరీస్లో అవుతాయి, ఓకేనా. వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎగ్ పార్షియల్గా మెచ్యూర్ అయినప్పటికీ రిలీజ్ అవ్వదు. సో ఇవి అక్కడే ఉండి స్వెల్ అయ్యి ఓపెన్ అవ్వవు అన్నమాట. కాబట్టి ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలసరి కరెక్ట్గా ఉండకపోవడం, అదేవిధంగా ప్రెగ్నెన్సీ కన్సీవ్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ చూసుకుందాం. సిమ్టమ్స్లో చూస్తే వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఫేస్ పైన, హ్యాండ్స్ పైన, బ్యాక్ సైడ్ అలా, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా డార్క్ స్పాట్స్ అంటే మెడ దగ్గర నల్లటి మచ్చలు లాంటివి అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్. ఇప్పుడు కాజెస్ అంటే అది ఏ విధంగా వస్తుంది అంటే జెనెటిక్ వల్ల కావచ్చు, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ వల్ల, ఓవర్ వెయిట్ అండ్ ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, అదేవిధంగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ హై ఇన్సులిన్ లెవెల్ ప్రొడక్షన్ వల్ల ఇది వస్తుంది. సో దీనిని మనం ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మెడికల్ హిస్టరీ చూడాలి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా ఫిజికల్ అపియరెన్స్, హెయిర్ లాస్ ఉందా, అన్వాంటెడ్ గ్రోత్ ఉందా, అలా డయాగ్నోస్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు హార్మోనల్ బ్లడ్ టెస్ట్లు చూసుకోవాలి. అంటే జనరల్గా మన బాడీలో LH అండ్ FSH హార్మోన్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ LH హార్మోన్ వాల్యూ అనేది తక్కువగా ఉండి FSH వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు LH వాల్యూ అనేది ఎక్కువగా ఉండి FSH తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అల్ట్రాసౌండ్, సోనోగ్రాఫ్ స్కాన్ వంటివి చేయాలి. కొన్నిసార్లు దీనిని నెగ్లిజెన్స్ చేస్తే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెర్టిలిటీ, ఇంకా గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అనేది అటాక్ అవ్వడం, అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హై బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది రావడం, అదేవిధంగా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అంటే గర్భం అనేది నిలవదు, అదేవిధంగా ప్రీమెచ్యూర్ బర్త్ అండ్ అబ్నార్మల్ యుటేరియన్ బ్లీడింగ్, అదేవిధంగా కొన్నిసార్లు క్యాన్సర్ కూడా వస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి. ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, అదేవిధంగా ఈటింగ్ డిజార్డర్ వంటి మేజర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ని తీసుకోవాలి. ఓకే, జనరల్ చెకప్ అండ్ బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో హెల్దీ అండ్ న్యాచురల్ ఫుడ్ మాత్రమే తీసుకోండి.
ఆయిలీ జంక్ ఫుడ్ని, ఇంకా టీ, కాఫీ, స్మోకింగ్, డ్రింకింగ్ టోటల్గా అవాయిడ్ చేయాలి. వాటర్ని బాగా తీసుకోండి. ఇంకా మొలకెత్తిన విత్తనాలు అంటాం కదా, సో అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మార్నింగ్ టైంలో వాటిని తినండి. ఇంకా మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజెస్, యోగా వంటివి చేసుకోండి. ఓకేనా. స్ట్రెస్ని, ఓవర్ వెయిట్ని తగ్గించాలి. మెడికేషన్స్లో చూసుకుంటే బర్త్ కంట్రోల్ తీసుకోవచ్చు, ఇంకా గొనాడోట్రోపిన్స్, అదేవిధంగా మెట్ఫార్మిన్, క్లోమిఫెన్ 50 mg, లెట్రోజోల్ 2.5 mg వంటి మెడికేషన్స్ మీ సిమ్టమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ని బట్టి మీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కాబట్టి ఇలా వీటిని ఫాలో అవుతూ మంచి ట్రీట్మెంట్ని తీసుకొని హెల్దీ అండ్ న్యాచురల్ ఫుడ్ని మాత్రమే తీసుకొని దీన్ని ప్రివెంట్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.